హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ముందుగా ఏంటి బురుగులు తింటున్నాను అనుకుంటున్నారా? ఉగ్గానికండి. నేను మొదటిసారిగా ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. దానికి కావలసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, శనగిత్తనాలు, కరివేపాకు నేనైతే తీసుకున్నాను. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని శనగిత్తనాలు వేసుకొని నూనె వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు దోరగా వేగాలండి. దాంట్లో ఆ తాలింపులోని కొంచెం పసుపు వేసుకొని నానబెట్టుకున్న బొరుగులు విడిగా పిండుకొని తాలింపులో వేసుకోవాలి. ఇక్కడ మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వీటిలోకి కారం అయితే శనగిత్తనాలు, కొబ్బరి, చిన్నులపాయ, ఉప్పు కలిపి మిక్సీ పట్టిన కారం అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ బొరుగు తాలింపులకి ఇవ్వండి. ఈ విధంగా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియని వారైతే ట్రై చేసి చూడండి. ఈరోజు వంట అయితే ప్రిపేర్ చేయలేదండి. మధ్యాహ్నం అయితే నేను పెళ్ళికి పిలిచారండి. పెళ్ళికి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే మేము ఇవన్నీ మా వారు, పిల్లలు, నేను అందరం కూడా ఇక్కడ తినేసాము. ఇక్కడ కర్బూజా చేస్తే మళ్ళీ కర్బూజా కోస్తున్నానండి. అంతలోకి మా చెల్లి వాళ్ళు కూడా ఫోన్ చేశారు, మేము వస్తున్నాం అక్క అని. కూడా వాళ్ళు రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు అని వాళ్ళు. మీకు కూడా లాస్ట్లో చూపిస్తా చూడండి. ఇక్కడైతే పెళ్ళికి వెళ్ళాలని త్వరగా పనులు చేసుకుంటున్నాను. ఇంట్లో ఎక్కడెక్కడ చదువుకొని బెడ్షీట్ కూడా వేసుకొని చదువుకొని ఈ అబ్బాయి అయితే మా బాబు. ఇల్లు నీట్గా ఉంటే వెళ్ళొచ్చినా కానీ, ఫంక్షన్కి వెళ్ళొచ్చినా, ఊరు వెళ్ళొచ్చినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంటికి వచ్చినాక. ఇక్కడైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లంతా ఊడ్చేస్తున్నాను. ఇంకెక్కడెక్కడైతే సర్దేసి శుభ్రంగా ఇల్లు ఊడ్చుకొని తుడిచేసాను నేను. ఇక్కడైతే ఇక చూపించలేదండి. అందరం రెడీ అయ్యి మేము పెళ్ళికైతే వెళ్ళామండి. రేపు ఇంటికి వచ్చినాక ఫోటో తీసుకున్నాం మేము. కానీ మా పాప, మా బాబు, నేను. మా చెల్లి వాళ్ళు వచ్చారండి. మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత పక్కన రైస్ వండేసి చికెన్ తెచ్చారు. ఆ చికెన్ శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు నూనెలో వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే త్వరగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ త్వరగా వేగిపోతాయండి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. దాంట్లోనే మరలా అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, టమోటా మర్చిపోయానండి. టమోటా లాస్ట్లో వేసానండి. తర్వాత కడుగు పెట్టుకున్న చికెన్ కూడా ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని, ఇదిగోండి ఉప్పు కూడా వేసుకొని బాగా ఆ కారం, ఉప్పు వేసిన దాంట్లోనే మగ్గించుకుంటే బాగుంటుందండి కర్రీ అయితే. ఇదిగోండి ఈ విధంగా కలబెట్టుకుని మూత పెట్టుకొని నీసు నీరంతా బయటకు వచ్చిందాకా మూత పెట్టుకుంటే మగ్గి నీరంతా బయటకు వస్తుందండి. ఆ తర్వాత నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎక్కువ కూడా వేయలేదండి వాటర్ అయితే.
కర్రీ లాస్ట్లో అయితే చూపించలేదు. చూడండి మా చెల్లి ఇక్కడండి మా చెల్లి వచ్చిందని చెప్పాను కదా, ఇక్కడ కూర్చొని మా పాప నేను ఆ చెల్లెలతో మాట్లాడుతున్నాను. నేనైతే ఏంటి ఎలా ఉంది బాగున్నారా అని అడుగుతున్నానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. బాయ్.